దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 26వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నీ ప్రాణమును నేను నీకు ఇచ్చుచున్నాను. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతుకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్య భాగము, మనము ఏం వెతుకుతున్నాము, దేవుడు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇంగ్లీష్లో చదువుకుందాం. జెరమియా చాప్టర్ 45 verses 5. NIV, New International Version. Should you then seek great things for yourself? నీ కోసము నీవు గొప్ప వాటిని వెతకాలని అనుకుంటున్నావా? Do not seek them. వాటిని వెతకవద్దు. For I will bring disaster on all people. నేను అందరి మీదకి ఉపద్రవమును తీసుకొస్తున్నాను. Declares the Lord. But wherever you go, నీవు ఎక్కడికి వెళ్ళినను, I will let you escape with your life. నీ యొక్క ప్రాణము నీవు కాపాడుకున్నట్లుగా నేను ఈ రోజున దానిని నీకు ఇచ్చుచున్నాను. ఎవరు ఈ మాటలు ఎవరితో చెప్పారు? ఈ ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము కేవలము 5 వచనాలే ఉంటాయి. ఇక్కడ ఈ 5 వచనాలు కూడా పూర్తిగా ఒక వ్యక్తిని గూర్చి సంబంధించినగా రాయబడతాయి. ఇర్మియా అంటే అర్థము ద లార్డ్ లూజన్స్, ద లార్డ్ రైజెస్, అంటే నా దేవుడు నన్ను నిలబెట్టును, నా దేవుడు నన్ను విడిపించును అని చెప్పి వస్తుంది. అయితే ఇర్మియా చెప్తున్నప్పుడు ఆ మాటలు బారూకు రాసినట్లు మనము కొన్ని వచనాల్లో చూడగలుగుతాం. అయితే ఈ ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయము 5 వచనాలే ఉన్నాయి కదా. ఏం రాయబడుతుందంటే, యోషియా యూదారాజుగా ఉన్న 4వ సంవత్సరంన ఇర్మియా నోటి మాటను బట్టి ఈ బారూకు తండ్రి పేరు నేరియా గ్రంథంలో రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా బారూకుతో చెప్పిన మాటలు ఏమని, బారూకు, దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడు అని చెబుతూ, బారూక్ ఏమనుకుంటున్నాడు? కటకట నాకు శ్రమ, అయ్యో నాకు శ్రమ, ఓ అంటు మీ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగచేయుచున్నాడు. అంటే ఆ యొక్క తనలో బహుశా ఏదైనా రోగం ఉండొచ్చు, ఏదైనా తీరని కోరిక కావచ్చు, మానసిక వేదన కావచ్చు. అది చెబుతూ, మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకలేదు అని నీవు అనుకుంటున్నావు. చాలాసార్లు ఈ ప్రవచనం అనేది మనము అనుకుంటున్న భావము, దేవుడు చెప్పాలనుకున్న ఉద్దేశ్యము మనకి చెప్పబడుతుంది. అంటే ఇది ఒక ప్రవచనము, బారూకుకి దేవుడు ఇర్మియా ద్వారా చెప్పబడుతున్న మాటలు. ఏమని? యెహోవా సెలవిస్తున్నాడు, నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను. అంటే దేవుడు ఏదైతే కట్టాడో దాన్నే పడగొట్టుటకు ఆయనకి హక్కు ఉంది. నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చి, అంటే భూమి మీద ఉపద్రవము కలగబోతుంది కనుక అని జరగబోవు సంగతులను గూర్చి ఇర్మియా బారూకుతో చెబుతున్నాడు.
ఉదాహరణకి మనము ఏ విధముగా చూడొచ్చు ఈ వాక్యాన్ని అంటే, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కానీ కీర్తన 53 కీర్తన 14 ఏమని చెప్తుందంటే, దేవుని వెతుకువారు ఒక్కరూ లేరు, దేవుని చిత్తము తెలుసుకోవాలని ఇష్టము కలిగిన వారు ఒక్కరూ లేరు అని చెప్పి దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడు. ఎవరైనా ఒక్కరు కలరా దేవుని చిత్తమును ఎరుగగలిగేటట్లు. ఇప్పుడు వాక్యము లోతుల్లోనికి వెళ్తే నిజంగా ఈ రోజున మనము దేన్ని వెతుకుతున్నాం? ఉదాహరణకి నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను అంటున్నాడు. అంటే అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితులు మనము ఒకసారి మీకు చూపించనియండి, అప్పుడు మీకు అర్థమవుతాయి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధముగా ఉంది. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గము మరణ మార్గము నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ప్రతిసారి కూడా దేవుడు మన ముందు చాయిస్ పెడతాడు. ఇక్కడ ఏం చెప్తుంది? జీవ మార్గము మరణ మార్గము. ఆ రోజు ఏం పెట్టాడు? జీవ వృక్ష ఫలము, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలము. రైట్? అయితే ఈ పట్టణములో నిలిచివారు కత్తి వలన కానీ, క్షామము వలన కానీ, తెగులు వలన కానీ చచ్చిపోతారు. అంటే చాలాసార్లు నాకు అనిపిస్తుంది, నేను ఎందుకు చనిపోవాలి? ఈరోజు నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకు తెలియకుండా నాలో ఇంకా చిన్ననాటి తలంపులు ఉన్నప్పటికీ, చిన్ననాటి కోరికలు ఉన్నప్పటికీ, నా వయస్సును బట్టి నా శక్తి తగ్గిపోవడము, నేను నడిచి వచ్చిన అనుభవాలను బట్టి ధైర్యములో కృంగిపోవడము, నిజంగా మన్నైనది తిరిగి మన్నైపోతుంది కదా. అయితే ఇక్కడ మరణము గురించి మాట్లాడబడుతుంది కనుక నేను నీకు నీ ప్రాణమునిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఆ ప్రాణము పోయే స్థితిలో ఆ పట్టణం ఉంది కనుక ఏ విధంగా చనిపోతారని చెప్పబడుతుంది? 1 కత్తి వలన, 2 క్షామము కరువు వలన, 3 తెగులు వలన. మనకిప్పుడు వైరస్లు వస్తున్నాయి కదా, మనకి కరోనా వచ్చాక అందరికీ తెలిసింది వైరల్ ఫీవర్లు. మేలు చేయుటకు కాదు కానీ కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు. కాబట్టి ఏమని చెప్పబడుతుంది? కల్దీయులకు లోబడు వారు బ్రతుకుదురు, దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. కనుక ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును, అతడు అగ్ని చేత దాన్ని కాల్చువేయును. చూసారా? అంటే ఆ రోజు ఇటువంటి పరిస్థితుల గుండా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి శత్రురాజు అయిన నెబుకద్నెజర్ని యెరూషలేము మీదకి యుద్ధానికి తీసుకురావడానికి సిద్ధపడి ఉన్నప్పుడు చెప్పబడుతున్న మాటలుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు హిజ్కియా నువ్వు చనిపోతావు అన్నప్పుడు హిజ్కియా దేవుణ్ణి అడుగుతాడు, నాకు బ్రతకాలని ఉంది అని. అప్పుడు అడిగినప్పుడు మనం చూడగలుగుతాం కదా, ఏమని? సో సింపుల్, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తాడు. ద్వితీయోపదేశకాండం 30:15 కూడా మనకేముంది? చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏమని చెప్తాడు? నీవు బ్రతికి విస్తరించినట్లు. బ్రతుకుతున్నామంటే లాభం ఏంటి? అభివృద్ధి చెందాలిగా. మరి మొదటి రోజు దేవుడు అన్నీ ఇచ్చాడుగా. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక నిశ్చయముగా మీరు నశించిపోతారు. దేవుడు వీటిని సాక్షులుగా పిలుస్తానంటున్నాడు. మళ్ళా 19వ వచనంలో, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదము శాపము నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మనం వాక్యంలోనికి వచ్చేసాం. అంటే మన జీవితంలో
ఎంతకాలం బ్రతికాము అనే కంటే ఎలాగ బ్రతుకుతున్నాం. నిజంగా వేటినో వెతుకుతూ, వేటి కోసమో ఆశపడుతూ ఉన్నదాన్ని వదిలేసుకుంటున్నాం కదా. జీవితంలో రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, అర్థం చేసుకోలేకపోతున్నాం. రెండవది, తొందరపడుతున్నాం. ఇవి రెండు, తొందరపడడం వల్ల కోపం వస్తుంది, ఆవేశపడడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆవేశం ఉన్నవాడు మూలన కూర్చుంటాడు, ఆలోచన ఉన్నవాడు మిద్దికి ఎక్కుతాడు. అంటే ఆకాశాన్ని సైతం అంటగలడు. మన జీవితంలో వస్తున్న ఉద్రేకము కరెక్టే, ఎదుటి వాళ్ళందరూ చెడ్డోళ్ళే, మరి నువ్వు? నిజంగా మన మనస్సాక్షి మన మీద నేరం మోపకుండా నా జీవితంలో నేర్చుకుని మీకు నేర్పిస్తుంది ఒకటే, మనమందరము చచ్చిపోతాం. చచ్చిపోవడానికి బ్రతకండి, అలాగని బ్రతుకు కోసం బ్రతకండి. బతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదుగా. అంటే నీవు చనిపోతావు అన్నది సత్యం. ఎలా పుట్టావో ఎక్కడ పుట్టావు కంటే ఎలాగ ఇష్టంగా బతకగలుగుతున్నావా, ఎవరి కోసమన్నా బతికేస్తున్నావా? అందరూ ఒకటే చెప్తారు మాకు, అంటే నేను ఎక్స్పోజ్ అయిన పిల్లల కోసమే బతుకుతున్నానండి, వాళ్ళే కదా. అంటే ఈవిడ బ్రతుకుతుంది బిడ్డల కోసమే. నిజంగా ఎవరన్నా దేవుని కోసమే బతుకుతున్నాను, దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి, దేవుడు వాడుకుంటున్నాడు, సమకూరుస్తున్నాడు అని చెప్పగలమా? ఏ రోజునైతే తేడా ఏంటంటే, ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే, ఇక్కడ యేసుప్రభు వారు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమవుతూ యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుని అడుగుతాడు ముమ్మారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే పేతురు ఎలా చనిపోతాడో యేసుప్రభు వారు చెబుతూ యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం, యేసు నా గొర్రెలను మేపుము అని చెబుతూ, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచెదవు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పేతురు కోసము ఇక్కడ రాయబడింది, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో. అయితే ఇక్కడ ఏం జరిగింది? పేతురుకి తనకంటే యోహాను కోసం ఏం రాసుకున్నాడంటే, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించినవాడు, భోజన పంక్తిని ఆయన రొమ్మున కూర్చున్నవాడు, తనను నిన్ను అప్పగించువాడెవడని యేసుప్రభుని అడిగిన శిష్యుడు పేతురు అతనిని చూచి, అంటే యోహానుని చూచి ఎలా రాసుకున్నాడో చూసారా? ప్రభువా, ఇతని సంగతి ఏమగును? అయితే యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. చాలాసార్లు మన కోసం అడగం కదా, పక్కోడు ఏం భావిస్తుంటున్నాడో. అయితే ఆ శిష్యుడు చావడు అని అపార్థం చెప్పారు, కానీ అలా చెప్పలేదంట. ఏమన్నాడు? నాకిష్టమైతే అన్న మాట అన్నాడు, కానీ చనిపోడని చెప్పలేదే. కనుక మనము మరణము గురించి నేర్చుకుంటున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయంలో ఈ దావీదును చంపేయడానికి సౌలు తరుముతూ వస్తాడు. ఒక గుహలో 24వ అధ్యాయంలో కూడా దావీదు దొరుకుతాడు. అయితే అక్కడ తప్పించుకుంటాడు. మళ్ళా 26వ అధ్యాయం 8వ వచనం, అభిషేక్ అంటాడు, నీ శత్రువుని దేవుడు నీ చేతికిచ్చాడు, నీ చిత్తమైతే ఈటితో ఒక్క పోటు పొడిచి చంపేస్తానంటాడు. అప్పుడు దావీదు అంటాడు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? జాగ్రత్త, అది నీ భర్త అయినా దేవుడు ఎంచుకున్నాడు అనుకోండి, అభిషేకం ఉందనుకోండి,
నీవు చెయ్యి వేయడానికి దేవుడు అంగీకరించడు. అదేంటండి నా భర్త? నీ భర్త అయితే అయ్యాడు, దేవుని అభిషేకం అతని మీద ఉంది. నీ కొడుకు అయితే అయ్యాడు, తమ్ముడు అయితే అయ్యాడు. చాలా విషయాలు మనకు తెలియకుండానే మనం మూర్ఖత్వంలో ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకోలేకపోతున్నాం. దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడా లేదా అనేది చూడాలి. ఇక్కడ దావీదు క్షణం చాలు చంపేయడానికి. 2 సార్లు దొరికినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పటికీ అన్నీ రాయలేరు కనుక కొన్నే రాశారు. ఇప్పుడు యేసుప్రభు వారు 3 బ్రతికించారా? కాదే, చాలా మందిని చేశారు. అవన్నీ రాయలేదు కనుక మనం ఇక్కడ ఇదే రాయబడింది అని అనకూడదు. దేవుడు ఎన్నో చేస్తూ ఉంటాడు, మన జీవితంలో ఎన్నో జరుగుతాయి. అన్నీ చెప్పగలమా? కనుక అదే కానీ దావీదు సౌలుకి దొరికితే దావీదుని చంపేస్తాడు. కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీవు తీసుకుంటున్న నిర్ణయాన్ని బట్టి 10 మంది క్షేమంగా ఉండాలి. నువ్వు కుమిలి కుమిలి ఏడ్చినా పర్లేదు. కానీ 10 మంది క్షేమంగా ఉండి ఒకడు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అనుకోండి, ఆ క్షేమంగా ఉన్న 10 మందితో ఉండడు దేవుడు సుమా. ఆ కుమిలి కుమిలి ఏడుస్తున్న మనమే తగ్గించుకుంటే తప్పేముంది? తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన వాక్యం. అబ్బే వాళ్ళే మనం కావాలి. నన్ను చూసారా? అంటే చిన్న విషయంలో దేవుని చిత్తం మనం తప్పిపోతున్నప్పుడు మనము చూసే విధానం తప్పుగానే ఉంటుంది. బూడిదిలో పోసిన పన్నీర్ అయిపోయింది అని నేను బాధపడుతూ ఉంటాను. చాలా విషయాల్లో ఎందుకు బాధపడతాను అంటే తెలుసా? దేవుడు మంచివాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడికి సమస్తము సాధ్యము అంటాము. కానీ మన దాకా వస్తే మాత్రము ఒప్పుకోమే. ఎందుకని? దేవుని చేతుల్లో ఇమిడిపోవడానికి ఎందుకు ఇష్టపడము? ఇక్కడ దావీదు చెబుతున్న మంచి మాట ఏంటో తెలుసా? సమూయేలు 1 గ్రంథము 26:10 గుర్తుపెట్టుకోండి. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును. అంటే దావీదు ఎవరిని చంపేశాడు? గొల్యాతుని చంపే కదా ఎంటర్ అయ్యాడు. మరి మోషే చంపేశాడు కదా ఐగుప్తీయుణ్ణి. మరి అందుకే కదా ఆ లూసిఫర్ వచ్చి నాకు శరీరం కావాలి మర్డరర్ అంటాడు. మరి దేవుడు చెప్తాడు కదా దావీదు తోటి, నీవు రక్తం చిందించావు కనుక నీవు నా మందిరం కట్టకూడదని. చూసారు? ఇక్కడ ఏమంటున్నాడు పర్టికులర్ కాంటెక్స్ట్లో? యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయం వల్ల యాక్సిడెంట్ చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. ఇదండి స్టేట్మెంటు. అక్కడ ఎస్తేర్ ఏమంటుందో తెలుసా? నేను నశించెదను. చూసారండి స్టేట్మెంట్? అంటే మన మట్టుకు పౌలు ఏమంటాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభం. యేసుప్రభు ఏం చెప్తాడు? ఒకడు వచ్చి ఒక గిన్నె తీసుకోవాలంటే రెండోది కూడా అంగీ ఇచ్చేయండి అంటాడు. అలా చేస్తే ఎరిబాగులో అంటారు కదా. ఎందుకని? నిజంగా ఎన్ని లా పాయింట్లు లాగుతారు తెలుసా? నువ్వు చెడ్డోడు అని నిరూపించడానికి 100 పాయింట్లు లాగుతారు. కానీ బహుశా ఇది కాదేమో అని నేను చెప్పడానికి ట్రై చేస్తాను, అంగీకరించు. ఏం చాలా బాధ అనిపిస్తుంది కదా. ఎదుటివాడిని చెడ్డవాడని నువ్వు తీర్పు తీర్చుటకు నువ్వు దేన్ని వెతుకుతున్నావు? ఎప్పుడైతే వాడిలో పాయింట్ పట్టేసుకోవడానికి, అరే పూర్తిగా చెప్పనివ్వండి ఎదుటివాడిని. చూసారా? అంటే ఇంతకాలం అతన్ని చూచినా అతను ఎవరి మీద ఆధారపడ్డాడు, ఏ విధముగా అతని డైలీ రొటీన్ ఉంది, అంగీకరించలేం కదా. ఎందుకో కదా మనలో ఉన్న బలహీనత. అంటే మనము గెలవాలి అంటే గుర్తుపెట్టుకోండి, మన యుద్ధ రంగము ఎక్కడుంటుందో తెలుసా? అంతరంగమే. ఎప్పుడైతే నీలో ఉద్రేకం వస్తుంది చూడండి, ఉజ్జీవం రావాలి ఎదుటివారికి అంటే నీలో ఉద్రేకం కట్టలు తెంచుకోవడం వలన అది నిన్నే చంపేస్తుంది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు. లా పాయింట్ లాగిన వాడు ఒంటరిగానే మిగిలిపోతాడు. అందరూ చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళు నేను చూశాను, వాడు అలాగే చచ్చాడు. ఏ రోజునైతే నేను చెడ్డవాడిని
అనుకుంటామో చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. మరి క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు కదా, మరణం గురించే నేర్చుకున్నాం. ఆయన వచ్చిందే చనిపోవడానికి కదా. ఇక్కడ నీ ప్రాణాన్ని ఇస్తానంటున్నాడు. కొంచెం టర్నింగ్ చేద్దాం రండి. ఎలాగ నేర్చుకోవచ్చు? మత్తయి సువార్త యేసు ప్రభు 6వ అధ్యాయం 25వ వచనం మనందరికీ తెలిసిందే. నేను మీతో చెప్పినది ఏమనగా, బ్రతకాలంటే ఏంటి? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో. మీకు తెలుసా, పిచ్చోళ్ళలాగా ఒక కొత్త ఊరికి వెళ్తాను, ప్రభా నన్ను ఎక్కడుండమంటావు అంటాను. నాకులాగా వెళ్ళిపోయి చూడండి, ప్రభా ఆకలేస్తుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఎవరినన్నా పంపించి ప్రభా నాకు అన్నం పెట్టమని. నా దగ్గర వాటర్కి కొనుక్కోవడం డబ్బులు ఉంటాయి, ప్రభా ఎవరికైనా చెప్పు ప్రభా వాటర్ బాటిల్ ఇవ్వమని. చాలా అంటే నువ్వు వెతకాల దేవుణ్ణి. ఎంత సంతోషం ఉంటుంది తెలుసా. నీవు ఒక దీక్ష పూనాల ప్రజలందరికీ ఎరిబాగుల్లో. ఎందుకంటే మనిషికి చూడండి, కంటికి ముందు కనబడే దానికంటే వాడి ఒంటిలో ఉన్నది, వాడి మనసులో ఉన్నదే వాడికి తృప్తినిస్తుంది. అలాగే బతికేస్తాడు వాడు. నా దగ్గరికి వస్తారు కదా, అయ్యగారు ఏం చెప్పమంటారు? ఇలా కాదు ఇలా. ఏంటండి మీరు ఎలా చెప్తారు? వాళ్ళకి నచ్చిందే చేస్తారు, చేతులు కాలిపోతాయి, మళ్ళా వస్తారు, అయ్యగారు మీరు చెప్పారు వినలేదంటారా? అస్సలు అనరు. వాళ్ళకి నచ్చిందే చేస్తారు, మళ్ళా వచ్చి మళ్ళా ప్రార్థన చేయమంటారు. అమ్మా రోజు చెప్పాను కదరా అని నేను అనలేను. అంటే వాళ్ళు మళ్ళా నా ముఖం చూడరు. నిజంగా నిన్ను ఉజ్జీవింపచేసే వాక్యమే చెప్పేనా? ఎందుకండి జీవింపచేసే వాక్యం చెప్పనా? గుర్తుపెట్టుకో, అందరూ గుండ్రాయిల్లాగా అంటారు, దేవుడు చాలా చాలా ఎవడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేస్తూ ఉంటాడు, పైకి వెళ్ళి నటిస్తూ ఉంటారు. దేవుడు చాలా మంచోడు తెలుసా. మనం చేసిన తప్ప ఎదుటోళ్ళ మీద మోపెత్తూ ఉంటారు. చాలా బాధ తెలుసా. క్షణం చాలు కదా, ఇప్పుడు చచ్చిపోవడం కదా, ఎలా చచ్చిపోతాం? ఇన్ని చెప్పాం కదా. ఆలోచించండి, క్షణం చాలు కదా. ఇంట్లో కూర్చొని చచ్చిపోలేదా? గుండాగి పడుకొని చచ్చిపోలేదా? చావడం ఎలాగన్నా చెప్తాంలేండి, చావడం కోసం ఎందుకు. ఇక్కడ ఏమంటున్నాడు? దేహము గూర్చి చింతపడకుడి, ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనువు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మొదట నా రాజ్యము నీతిని వెతుకుడి, అన్నీ మీకు ఇస్తాను. అంటే నీవు వెతకాల్సింది ఏంటి? ప్రభా ఇలా జరుగుతుంది కదా, ఏంటో కదా గొప్పలు. మనమే కరెక్టు, నేను ఒకటే చెప్తాను, నువ్వే కరెక్టు అంటాను. ఇంకా ఆడికి గాలి తీసినట్టు ఉంటాను. ఆయన ఒప్పుకోలే. మూర్ఖుడు నాకు అన్నీ తెలుసు అంటాడు. నేనేమంటాను తెలుసా? నాకేమీ తెలియదు, గాలికి తిరిగానంటాను. అది కూడా ఆలోచించండి. నిజంగా మన జీవితంలో ఎదుటి వాణ్ణి దేవుని దగ్గరికి తేవడానికి అన్ని రకాలుగా కష్టపడాలి కదా. అయితే ఎదుటివారిని దూరం చేసుకోవడానికి క్షణం చాలు. నిజంగా మన జీవితంలో ఇక్కడ ఏమనుందంటే, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో గెహజీ కోసం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? నయమాను వస్తాడు. మీకు అందరికీ తెలుసు, 7 సార్లు మునగమంటే నయమాను వెళ్ళిపోతాడు, కానీ మునుగుతాడు. మళ్ళా వచ్చి ఎలీషా నీకు చాలా తెచ్చానంటాడు. అయితే వద్దు పో అంటాడు. అయితే గెహజీకి కావాలి. నిజంగా చాలాసార్లు నేను తీసుకుపోండి అంటాను, నా పక్కోడు కావాలంటాడు. నిజంగా మనం మన అధికారులకి చెప్పింది చేస్తే జీతం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, చాలా వస్తాయి, కానీ మనకు నచ్చిందే చేస్తాం. చాలా బాధ అనిపిస్తుంది కదా. అధికారులకి నువ్వు లోబడి ఉండాలా. వాళ్ళు చెప్పింది చేయడానికి నీకు జీతం ఇస్తున్నారు, నీకు నచ్చింది నీకు వచ్చింది చేయడానికి కాదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందున ఏమని చెప్తున్నాడు? నేను ఎక్కడికి పోలేదు. అయితే ఎలీషా ఏమంటున్నాడు? గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇక్కడ రాయబడింది. నీవు ఆ మనుష్యునితో రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా అని చెబుతూ ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను,
ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? అతనికి కలిగిన కుష్టు నీకు వచ్చునుగాక అంటాడు. అంటే సేవకుడితో ఉన్న, ఈరోజు నాతో చాలా మంది వచ్చారు, నేను నేర్పించాను, నన్ను చూడండి, తీసుకొస్తారా, పంచిపెట్టండి, నన్ను చూడండి, నాకు సాక్ష్యం ఉంది. ఈరోజు 26 సంవత్సరాలు అందరూ నిలదీశారు, ఏం సంపాదించావు? నా దేవుని సంపాదించుకున్నాను. ఏం మిగిల్చావు? పుట్టుకుమని చచ్చి. కానీ ఒకటి చెప్పనా, నా దేవుడు ఏమీ లోటు చేయలేదు. అనేక సార్లు ఆయన నాతో చెప్తాడు, నీ పక్షాన్ని నేనున్నాను. కానీ బాధ అనిపిస్తుంది, అనిపించదా? నేను మనిషిని కాదా? కానీ ప్రభునందు ప్రియులారా, అంటే ఇక్కడ ఒక మైండ్ సెట్ మాత్రమే మీకు నేర్పిస్తున్నాను. కీర్తన 131, అలాగే నాకులాగా అందరూ ఉంటే ఏమో అప్పుడు దేవుడు ఇంకొక చోటుని తెచ్చేవాడేమో. ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. కీర్తన 131:1. ఇక్కడ భక్తుడు రాసుకుంటూ ఉంటాడు, నాకు దుఃఖం కలిగినప్పుడు ఇది చదువుతూ ఉంటాను. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు. అహంకారం గలది అంటే ఏంటి? ఇక్కడ రాస్తున్నాడు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనట్లేదు. నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. మనకి గొడవలు ఎందుకు జరుగుతాయి తెలుసా? పక్కోడిని చూసినందువల్ల. మనకి ఎందుకు బాధలు కలుగుతాయి తెలుసా? పక్కోడికి ఉన్నది నాకు లేదు. బీ ఫ్రీ. అదేంటండి? ఎస్, బీ ఫ్రీ, సెట్ ఫ్రీ. ఓ నా ప్రాణమా, దేవుడు నీకు ఇది ఇచ్చాడు, ఆయనకి ఇది ఇవ్వడం ఇష్టమైంది, హ్యాపీ. ప్రభునందు ప్రియులరా, ఒక్క మాట చెప్పి ముగించిన, నీ దుఃఖ దినములు సమాప్తములైనవి అని వాక్యం చెప్తుంది కదా. హే, నా దుఃఖ దినములు సమాప్తములై ఎవరు చెప్పారు? నిజంగా అది ఉండదు తెలుసా? మనం చనిపోయాకే. ఎందుకంటే మనము నిన్నటి వారము, నిన్న మన తల్లిదండ్రులు ఉన్నారు, రేపు మన బిడ్డలు ఉంటారు, మధ్యలో మనం ఉన్నాం. ఈరోజు నీ దుఃఖం సమాప్తమైందంటే మరి నీ బిడ్డలు? ఎవరి దుఃఖం వారికి తెలిసినప్పుడు, ఎవరి బాధ వారికి తెలిసినప్పుడు, బారూకు అంటే అర్థం దీవెన, అయినా కూడా చెప్తున్నాడు, దీవెనతో ఏమని తెలుసా? నీ ప్రాణమును నీకు ఇస్తున్నాను, గొప్ప వాటిని వెతకవద్దు. నిజంగా అనిపిస్తే కదా, ఏదేదో ఎందుకు నాకు అని ఈ వయసులో నేను చెప్పనా? ఏం చేశాను? అయ్యో, నేనేం సాధించగలిగాను? దయచేసి మనుషుల్ని సాధించడం మానేసి ఏదైనా సాధన చేయండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ప్రభువు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. బారూకు ఇంత గొప్ప గ్రంథాలని రాశాడే. బారూకు కూడా రాసిన గ్రంథాలు ఉన్నాయి, అపోక్రిఫాలో పెట్టారంట. అవన్నీ మనకి పెడితే ఇప్పటికే 66 పుస్తకాలు అయినాయి. ఈ రోజున బైబిల్ క్షుణ్ణంగా చదివామా? ఆడియో బైబిల్ వచ్చినాయే, వీడియో బైబిల్స్ వచ్చినాయే. ఏ రోజన్నా దేవుని వాక్యము కంఠోపాఠం చేశామా? ఏ రోజన్నా 10 మంది విధవరాళ్ళని పిలిచి, నీకు తెలుసా ఈరోజు నేను ఎంత కష్టంలో ఉన్నా ఎవరన్నా కానుకిస్తే ఇమ్మీడియట్గా నేను ఎవరు కష్టంలో ఉన్నారో వారికి ఇస్తున్నాను. ధైర్యంతో నేను చెప్పగలను, నా మీద ఎంత భారం మోపి నేను కొన్ని కట్టవలసినవి ఉన్నా, ఇంతే కదా ప్రభా పెట్టావు, మిగిలిన చేయలేను కదా, నేను ఎంతవరకు చేయగలను నీకు తెలీదా? దేవునితో మాట్లాడుకుంటూ పో, అప్పుడు మనుషులతో తగ్గిపోతావు. దేవుని స్తుతిస్తూ పో, మనుషుల్ని ప్రశ్నించడం మానేస్తావు. దేవునితో పరిశుద్ధాత్మతో లీనమైపో, పరిశుద్ధాత్ముడు నీతో వచ్చేస్తాడు. నిన్ను చూసిన వెంటనే, ఎవడు చెప్పాడండి దెయ్యాలు లేవని? విలవిల్లాడిపోతాయి. నిన్ను చూసిన వెంటనే మంత్రగాళ్ళు బయటకు వచ్చేస్తారు. నిన్ను చూసిన వెంటనే అనేక సార్లు దేవుడు నాతో చెప్తాడు, నీ మీద పెట్టబడిన అభిషేకం గొప్పది పిచ్చోడా, సమయము కోసం నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను అని.
కానీ నేను నడిచి వచ్చిన మార్గం నాకు తెలియదా? నా ప్రాణమా, అభ్యాసం చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి. డోంట్ లుక్, చూడకో, దీన్ని చూడకో. ఎందుకు తెలుసా? మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, ఈ కళ్ళు ఉన్నాయి కదా, అన్నీ చూడాలనిపిస్తుంది. ఎందుకు చూడాలి? ప్రాణ చోటుకి ఎందుకు వెళ్ళాలి? నాకు అవసరమా? కూల్. ఎప్పుడైతే నువ్వు కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తావో, ప్రశాంతంగా ఉండు. ఎవ్వరితోనూ వాదానికి పోవద్దు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నీకు సాక్ష్యం పలుకుతారు బిడ్డ. సైలెంట్ అయిపోతాను. ఈ రోజున నీకు ప్రాణం ఇచ్చాడే, ఇంకా బ్రతికున్నావే. ఏదన్నా చేయొచ్చు కదా దేవుని కోసం. ఎలా చేయడానికి ప్రయత్నిస్తావు? ఈ రోజు కన్నా దేవుని చిత్తాన్ని ఏ విధంగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తావు? దేవుని ప్రేమని ఏ విధంగా వివరించడానికి? నువ్వు మంచోడివే, ఎంతమందిని మంచిగా మార్చావు. నీకు జీతం వచ్చింది, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చావు. నీ బిడ్డలను చదివించుకున్నావు, ఎంతమందిని నువ్వు చదివించావు కదా. నీవు ఇల్లు కట్టుకున్నావు, ఎవరికన్నా కనీసము ఇల్లు కట్టుకోవడానికి ఏమన్నా ఇచ్చావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దీనికి పరలోక రాజ్యంలో ఫలం ఉంటుంది. మనమందరము చనిపోతాం. అయితే దేవుడు నీకు నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా చేయమని, ఈ రోజుకైనా వారు వెతుకుతుంది నీ రాజ్యమును గూర్చి, నీ ఇష్టమును గూర్చి వెతుకువారిగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.